హెచ్ఎంపీవీ వైరస్ రేపిన కలకల నుంచి అంతా సద్దుమణుగుతున్న టైంలో ఇప్పుడు మరో అరుదైన వ్యాధి వెలుగులోకి వచ్చింది. మరి ఎంతకీ ఈ వ్యాధి అంటే, దీని తీవ్రత ఎలా ఉంటుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. గీలెన్ బార్ సిండ్రోమ్ లేదా గియాన్ బార్ సిండ్రోమ్ గా పిలిచే ఈ వ్యాధి ఓ ఆటోఇమ్యూన్ న్యూరోలాజికల్ డిజార్డర్. సాధారణంగా రోగనిరోధక వ్యవస్థ యాంటీబాడీల సాయంతో మన శరీరంలోకి ప్రవేశించిన చెడు బ్యాక్టీరియాపై పోరాడుతుంది. కానీ ఈ గీలెన్ బార్ సిండ్రోమ్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ చెడు బ్యాక్టీరియాపై పోరాడేందుకు బదులు హెల్తీ నెర్వ్స్ పైనే ఫైట్ చేస్తుంది. దీనికి ఖచ్చితమైన కారణాలు లేనప్పటికీ ఓ పాసిబిలిటీ ఉందంటున్నారు వైద్య నిపుణులు. అదేంటంటే, మన బాడీలోకి ఇన్ఫెక్ట్ అయిన బ్యాక్టీరియాపై ఉండే కెమికల్స్ ఒక్కోసారి నరాల కణాలను పోలి ఉంటాయి. సో ఇమ్యూనిటీ సిస్టమ్ ఈ రెండిటికి మధ్య ఉన్న తేడాను గుర్తించలేకపోతుంది. దీంతో అది మన నరాలను చెడు బ్యాక్టీరియాగా పొరపడి అటాక్ చేస్తుంది. రెస్పిరేటరీ ఆర్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్ సోకిన కొన్ని రోజులు లేదా వారాల తర్వాత ఈ జీబీఎస్ అనేది స్టార్ట్ అవుతుందట. సాధారణంగా క్యాంపిలోబాక్టర్ జిజుని అనే బ్యాక్టీరియా కారణంగా ఈ జీబీఎస్ వస్తుంది. దీంతో వాంతులు, డయేరియా వంటివి వస్తాయి. రేర్ కేసెస్ లో వ్యాక్సినేషన్ లేదా సర్జరీల వల్ల కూడా ఈ జీబీఎస్ సోకే అవకాశం ఉంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఈ జీబీఎస్ వల్ల శరీరంలో వీక్నెస్ పెరిగిపోతుంది. అయితే కొన్ని సందర్భాల్లో దీని తీవ్రత పెరిగి పెరాలిసిస్ కు దారితీసే ప్రమాదం ఉంది. ఈ ఇమ్యూనల్ రిలేటెడ్ నెర్వ్ డ్యామేజ్ తగ్గించేందుకు ప్లాస్మా ఎక్స్చేంజ్, ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబిన్ థెరపీ అనే రెండు పద్ధతులు ఉంటాయి. వీటి ద్వారా బాధితులు కాస్త రిలీఫ్ పొందవచ్చు. దీని నుంచి రికవర్ అవ్వడానికి కొందరికి వారాలు పడితే మరికొందరికి సంవత్సరాలు పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇది వాటి ట్రైనింగ్ ఎక్స్ప్లెయినర్. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి ట్రైనింగ్ ఎక్స్ప్లెయినర్స్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వేటి న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.